కృష్ణ, నువ్వు కేరళలో ఉన్నావా? ఉంటే కనీసం ఇక్కడెవరికి ఎందుకు ఫోన్ చేయట్లేదు? నాతో మాట్లాడకుండా, నన్ను కలవకుండా ఎలా ఉండగలుగుతున్నావు? నన్ను కలవాలని నీకు అనిపించట్లేదా? లేకపోతే కలిసి తీరికలేదా? ఒక్కసారి నీతో మాట్లాడాలి కృష్ణ. నా కష్టాలు నీతో పంచుకోవాలి, నా బాధలు నీతో చెప్పుకోవాలి. చిత్ర, కృష్ణను తలుచుకుని బాధపడుతున్నావమ్మా? కృష్ణ నాతో ఎందుకు మాట్లాడట్లేదు సార్? అమ్మా చిత్ర, కృష్ణకు నువ్వంటే ఇష్టమే, కానీ నీతో సమానంగా వాళ్ళ అమ్మగారి మీద కూడా ఇష్టం ఉంటుంది కదమ్మా. అవును చిత్ర, నువ్వు కనిపించకపోతే ఎంత బాధపడుంటుందో. వాళ్ళ అమ్మగారికి బాగోకపోతే అంతే బాధపడుతుంది కదా. అయినా తను క్షేమంగానే ఉందని తెలిసింది కదమ్మా. స్వయంగా వాళ్ళ నాన్నగారే చెప్పిన తర్వాత కూడా ఎందుకమ్మా బాధపడ్డావు? కృష్ణ తన మనసులో ఉంటే కృష్ణానది తన కళ్ళల్లో ఉంది రెడ్డి. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, అంతా మంచి జరుగుతుంది. ఓబుల్ సార్, ఓబుల్ సార్, బయటికి రండి. ఓబుల్ సార్, మిమ్మల్నే బయటికి రండి. అర్జున్ వచ్చాడు. అమ్మా, నువ్వు బయటికి రాకు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయటికి రావద్దు. మిమ్మల్నే పిలుస్తున్నాను, బయటికి రండి. ఏంటి అర్జున్? ఈరోజు మీతో తేల్చుకుందామని వచ్చాను సార్. ఏం తేల్చుకుంటావు? చిత్ర విషయం. నీకెన్నిసార్లు చెప్పినా వినవా? చిత్ర గురించి నాకేం తెలీదు. ఓబుల్ సార్, మీకు తెలీదు తెలీదు అంటూనే ఏదో దాస్తున్నారు సార్. ఏం దాస్తాను? దాయాల్సిన అవసరం నాకేంటి? మీరు చిత్రని ఎందుకు దాస్తున్నారో నాకు తెలియదు సార్, కానీ చిత్ర మాత్రం ఇక్కడే ఉందని నాకు తెలుసు సార్. నీకు అనిపిస్తే సరిపోతుందా? చిత్ర ఇక్కడికి ఎలా వస్తుంది? ఎలా వచ్చిందో తెలియదు సార్, కానీ ఇక్కడే ఉందని నా మనసు చెప్తోంది సార్. మనసు చెప్పడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? అవును సార్, చిత్ర గురించి నిజం తెలిసిన తర్వాత నుంచి మతి లేదు. చిత్ర తప్పించి నాకు వేరే గతి లేదు. మిమ్మల్ని అడుక్కోవడం తప్పించి నాకు ఇప్పుడు వేరే గత్యంతరం లేదు సార్. చూడు అర్జున్, నువ్వేదో పొరబడి ఇటు వచ్చావు. చిత్ర ఇక్కడ లేదు. ఇక్కడ గోల్ చేయకు. సార్, మన ఆలోచనలో పొరపాటు ఉండొచ్చు, ఆవేశంలో పొరపాటు ఉండొచ్చు, కానీ మనసు చెప్పిన దాంట్లో పొరపాటు ఉండదు సార్. అర్జున్, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పే ఓపిక నాకు లేదు. చిత్ర గురించి ఇంకా నిరీక్షించే ఓపిక నాకు లేదు సార్. అర్థం చేసుకో అర్జున్, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. సార్, మీరిలా వార్నింగ్ ఇచ్చిన ప్రతిసారి నా చిత్ర ఇక్కడే ఉందేమో అన్న అనుమానం పెరుగుతూనే ఉంది సార్. నేను వచ్చినప్పుడల్లా మీరు అనవసరమైన కంగారు పడుతుంటే ఖచ్చితంగా చిత్ర ఈ ఊర్లోనే ఉందనే నా అనుమానం బలపడుతుంది సార్. మీ అమ్మకు మళ్ళీ నువ్వు కూడా ఊహల్లో బతుకుతున్నావా? వాస్తవంలోకి రా. వాస్తవంలోకి వచ్చాను కాబట్టే కదా సార్ తన కోసం ఈ ఊరు వచ్చాను, తన కోసం ఇక్కడే ఉంటున్నాను, తన కోసమే ఇప్పుడు మీ ఇంటికి కూడా వచ్చాను సార్. మా అమ్మ చేసిన తప్పుకి శిక్ష నేను అనుభవించాను. చిత్ర దూరమై ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాను సార్. చిత్రకి సంబంధించిన ప్రతి జ్ఞాపకం నన్ను ప్రశ్నిస్తుంది సార్. చిత్ర లేదనే ప్రశ్న నన్ను చంపేస్తుంది సార్. చిత్ర లేకుండా ఇంకొక్క క్షణం కూడా నేను ఈ భూమి మీద బతకలేను సార్. అర్జున్, తాగొచ్చావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సార్, తాగితే ఒక పూట చిత్రను మర్చిపోయే మందు తాగను సార్. ఎప్పటికీ నేను చిత్రకి గుర్తుండిపోయేలా విషం తాగుతాను సార్. అర్జున్ని టైం వేస్ట్ చేసుకోవద్దు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. చిత్ర లేకపోతే ఈ జీవితమే వేస్ట్ సార్.
ఇంక ఈ టైందే ఉంది. అర్జున్ వెళ్తావా లేదా పోలీసులు పిలవాలా? పిలవండి సార్. పోలీసుల్ని, ఈ ఊర్లో వాళ్ళని, ఎవరిని పిలిస్తే వాళ్ళని పిలవండి. ఈ రోజు ఇక్కడి నుంచి చిత్ర విషయం తేల్చుకుని వెళ్తాను సార్. నువ్వేదో మారావనుకున్నాను, మారలేదు. మీ అమ్మ మొండితనమే నీలో కూడా ఉంది. అవును సార్, నేను మారలేదు. చిత్ర మీద ప్రేమ అలాగే ఉంది. చిత్ర కోసం ఎదురుచూపు అలాగే ఉంది. చిత్ర ఇక్కడే ఉందని నా మనసు చెప్తోంది సార్. నేను తను చూడండి ఇక్కడి నుంచి వెళ్ళాను సార్. చూస్తాను, నేను చిత్రం చూసే వెళ్తాను సార్. అర్జున్ ఆగు సార్ ప్లీజ్, చెప్తుంటే నీకు అర్థం చిత్ర కాదా? లోపలే ఉంది సార్, నాకు తెలుసు సార్. అర్జున్ పిచ్చి పిచ్చిగా సార్, బిహేవ్ ప్లీజ్. చేయకు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. చెప్తుంది సార్, నా నీకే, చిత్రం వెళ్ళు. చూడనివ్వండి సార్. అర్జున్ ఏం చేస్తున్నావు? చిత్ర కోసం నాకు ప్రాణం తీసుకునేంత ప్రేమ ఉంది సార్. చిత్ర ప్రేమ కోసం నేను ప్రాణత్యాగం కోసమైనా సిద్ధమే సార్. ఇలా చస్తే అయినా నా ప్రాణం ఉన్నంత వరకు చిత్ర ప్రేమ నాలోనే ఉంటుంది. చిత్రకి నా ప్రాణం పోయాకైనా నా ప్రేమ విలువ తెలుస్తుంది సార్. చిత్రకి నన్ను చూడ్డం ఇష్టం లేదు, అంతే కదా? పోనీ నేను చచ్చిపోయాకైనా నా శవని చూడ్డానికైనా తను వస్తుంది కదా సార్. నాకు చాలు సార్, నాకు చాలు. నేను చేసిన తప్పులకి నేను పోయాకైనా చిత్ర నన్ను క్షమిస్తే నాకంతే చాలు సార్. నాకంతే చాలు సార్, నాకంతే చాలు. ఆగు. సార్ వదలండి, వదలండి సార్, వదలమని చెప్తున్నాను కదా. వదలండి సార్, అర్జున్ వదలండి సార్. ఆగు. సార్ వదలండి, వదలండి సార్, వదలండి సార్. ఈ చిత్ర వద్దు చిత్ర. హ, అక్కడ అర్జున్. అర్జున్కేం కాదు, నువ్వు వెళ్ళకు. నీకు అర్జున్ గురించి తెలీదు. తనకు కావలసిన దానికోసం ఏమైనా చేసుకుంటాడు. చిత్ర, నువ్వు అర్జున్ గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావు. గోపిక ప్లీజ్, అక్కడ అర్జున్ చచ్చిపోతాడు. వదలండి సార్, వదలండి. తనకి వాళ్ళమ్మకి చంపడం చంపించడం తెలుసు కాని చచ్చిపోవడం తెలీదు చిత్ర. అయ్యో, అర్జున్ వాళ్ళమ్మలా కాదు. అర్జున్ వేరు గోపిక. చిత్ర, ఇదంతా నువ్వెక్కడున్నావో తెలుసుకోవడానికి, నిన్ను బయటికి రప్పించడానికి వాళ్ళు ఆడుతున్న నాటకం. ప్లీజ్ బయటికి మాత్రం వెళ్ళకు. అర్థం చేసుకో. నేను చచ్చిపోతాను సార్, వదలండి సార్. చిత్ర నేను జీవితం నాకు అక్కర్లేదు సార్, నేను చచ్చిపోతాను, వదలండి సార్. అర్జున్ చచ్చిపోతాను. చావైనా బ్రతుకైనా ప్రేమైనా ఆ దేవుడి చేతుల్లోనే ఉంటుంది. అయితే ఆ దేవుడి దగ్గర తెలుసుకుంటాను సార్. నన్ను వదలండి సార్, నేను చచ్చిపోతాను సార్, వదలండి సార్. వద్దు అర్జున్, ప్రేమ కంటే ప్రాణ విలువైనది. నాకు ప్రేమ కంటే విలువైంది ఇంకా ఏది లేదు సార్. మీకు చిత్ర ఎక్కడుందో తెలుసు, కానీ చెప్పట్లేదు. నాకు తెలీదు అర్జున్. సరే సార్, సరే. చిత్ర లేని ఈ బతుకు నాకు అక్కర్లేదు సార్. నేను చచ్చిపోతాను సార్. అర్జున్ వదులు. నేను చచ్చిపోతాను, వదలండి సార్. ఆవేశాలు ఏం చేస్తావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఏమర్థమవుతుంది నీకు? నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? చిత్ర గురించి నాకు తెలియదని ఎలా చెప్తే అర్థం చేసుకుంటావు? నీకు దండం పెడతాను, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఇంకోసారి చిత్ర గురించి మా ఇంటికి రాకు. ఓబుల్ సార్, నాకిప్పుడు అర్థమైంది. నేను బ్రతికుండగా చిత్ర నా కోసం రాదు, చిత్ర నాకు దొరకదు. కానీ ఈ రోజు కాకపోతే రేపు నేను చస్తేనన్నా నా ఆఖరి చూపు చూడ్డానికి చిత్ర వస్తుంది. ఆ రోజు తను ఎంత ఏడ్చినా నేను తిరిగి రాను సార్, నేను తిరిగి రాను సార్, రాను సార్. ఏమైంది? ఏమీ కాలేదండి. నిజం చెప్పు. అర్జున్ సార్ అర్జున్ సార్ చిత్ర కోసం వెళ్ళాడు. చిత్ర కోసం వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఓబుల్ రెడ్డి గారి ఇంట్లో ఉందని డౌట్ తో వాళ్ళని అడగడానికి వెళ్ళారు. అర్జున్ చిత్రని మర్చిపోలేదా? నువ్వు నన్ను చిత్ర దగ్గర తీసుకెళ్ళు పద. పదండి. నేను బ్రతికుండగా చిత్ర నా కోసం రాదు, చిత్ర నాకు దొరకదు. కానీ ఈ రోజు కాకపోతే రేపు నేను చస్తేనన్నా నా ఆఖరి చూపు చూడ్డానికి చిత్ర వస్తుంది. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నీలాంటి అమ్మాయిని అనుమానించి అవమానించిన వాళ్ళు ఏడవాలి. చస్తానని బెదిరిస్తే నీ ఆచూకీ చెప్తానేమోనని వాడు అనుకుంటున్నాడు. తనకి తెలియదేమో నువ్విక్కడున్న విషయం తనెప్పటికీ తెలుసుకోలేడు. ఓబుల్ సార్, అందరి బాధలకి అందరి కష్టాలకి కారణం నేనే అవుతున్నాను. నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ప్రతిదానికి తనే కారణమైనట్టు ఎలా ఏడుస్తుందో చూడు రెడ్డి. చిత్ర, అందరి బాధలకి అందరి కష్టాలకి కారణం నువ్వు కాదమ్మా, ఆ పైవాడు. వీడేంటల్లుడు వెనక సునామీ తరుముకొస్తున్నట్టు అలా వస్తున్నాడు? వాడి వాలకం చూస్తుంటే వెనక సునామీ కాదు, అత్తయ్యకేదో కొత్త టెన్షన్ మోసుకొస్తున్నట్టున్నాడు. భానుమతికి కొత్త టెన్షనా? అక్కడ ఆల్రెడీ టెన్షన్తో భానుమతి బుర్ర నిండిపోయింది కదా. మావయ్య, అత్తయ్య బుర్ర అక్షయ పాత్రలాగా ఎన్ని టెన్షన్స్ వచ్చినా బీపీ పెరగకుండా బానే ఉంటున్నారు. మేడం మేడం మేడం, ఏంటి శరత్ అంత కంగారు పడుతున్నావు? మీరు చెప్పింది వింటే కంగారు పడతారు మేడం. ఏంటది చెప్పు. ఎంప్లాయీస్ రైట్ టైంకి శాలరీస్ ఇవ్వలేకపోయాం కదా. కొంచెం టైం ఇవ్వమను. వాళ్ళకిస్తానన్న హైక్స్ తో పాటు వాళ్ళకిచ్చేస్తాను. ఎవరు మాట వినట్లేదు మేడం. ఎందుకు వినరు? వాళ్ళకి మన కంపెనీ లాస్ లో ఉందని తెలిసిపోయింది. అంతేకాదు మేడం, మీరు ఫ్యాక్టరీ మీద మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పుల పాలైపోయారని కూడా తెలిసిపోయింది. అవన్నీ ఎలా తెలుస్తాయి? మేడం, మంచి న్యూస్లు తెలియడానికి చాలా టైం పడుతుంది. ఇలాంటి న్యూస్లు ఫాస్ట్ గా అందరికీ తెలిసిపోతాయి మేడం. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? గొడవ చేస్తున్నారు మేడం. మీరందరూ అక్కడుండి ఏం చేస్తున్నారు? కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాం మేడం, కానీ మా వల్ల కాలేదు. మీరందరూ వేస్ట్. సిచ్యుయేషన్ ఇంత దాకా ఎందుకు తీసుకొచ్చారు? మీరు శాలరీ కూడా ఇవ్వకుండా వాళ్ళకి హైక్స్ ఇస్తానని ఆశ పెట్టారు కదా మేడం. ఆశ పెట్టలేదు, ఇస్తాననే చెప్పాను. అదే మేడం, అసలు శాలరీయే ఇవ్వకపోయేసరికి వాళ్ళ కడుపు రగిలిపోయి గొడవ చేస్తున్నారు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పు. మీరొస్తే కంట్రోల్ అవ్వచ్చు మేడం. సరే పద. భానుమతి, నువ్వు వెళ్ళొద్దు భానుమతి. మీకు ఇంతకు ముందే చెప్పాను నా కడ్డు రావద్దని. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు నీకు అక్కడ సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. అర్థం చేసుకున్నాను కనుకే వెళ్తున్నాను. అత్తయ్య, మావయ్య గారు అంతగా చెప్తున్నారు కదా. పెళ్ళైన తర్వాత మీ మావయ్య నాకేమైనా చెప్పాడా? నేనేమైనా విన్నానా? అందుకే భానుమతి మొదటిసారి అడుగుతున్నాను, ప్లీజ్ నా మాట విను. నువ్వు బతిమాలినా నేనొక్కసారి డెసిషన్ తీసుకుంటే వెనక్కి తగ్గను, ఎవరి మాట వినను. పద శరత్. అయితే నేను వస్తా. నువ్వెందుకు? నీకు నేనన్నా, నేను చేసే పనులన్నా, నా బిజినెస్లన్నా
ఇష్టం లేదు కదా. ఇప్పుడు నేను వస్తుంది నీ పనులు చూడటానికో నీ బిజినెస్ చూడటానికో కాదు, మరెందుకు? నీకోసం. నా కోసమా? కొత్తగా ఏంటి? అది నీకు చెప్పినా అర్థం కాదులే. మేడం తొందరగా రండి. సరే పద. మావయ్య నేను కూడా రానా? వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. జాగ్రత్త. ఇంకోసారి చిత్ర గురించి మా ఇంటికి రాకు. ఇక్కడ ఆపేవేంటి? మనం త్వరగా వెళ్ళాలంటే పొలాల్లోంచే వెళ్ళాలి మేడం. త్వరగా. సరే మేడం. అయ్యో నా బైకు, అయ్యో. ఏమైంది? నా బైక్ మేడం. నీ బైక్ తర్వాత తీసుకొచ్చు, మొన్న అర్జున్ వెతుకుదాం పద. అవును మేడం, నా బైక్ తీసుకుని అర్జున్ సార్ ఇలా బయలుదేరాడు మేడం. అంటే అర్జున్కి ఏమైనా జరిగిందా? అర్జున్ ఇక్కడే ఎక్కడే ఉంటాడు, వెతుకు. ఓకే. బాబ్జీ కనిపించాడా? లేదు మేడం, మీకు? పనిచేస్తేనే వీళ్ళు వ్యాపారం చేస్తారు. మనం కష్టపడితేనే వీళ్ళు లాభం పొందుతారు. అలాంటి పనిచేసే వాళ్ళని మోసం చేస్తారా? ఇవాళ వీళ్ళని వదలకూడదు. కష్టపడేవాడికి మండితే ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియాలి. ఇంటి దారి తెలిసినోళ్ళు కదా, మళ్ళీ నేరుగా ఇక్కడికే వచ్చేసారు మేడం. ఏంటి తమాషాగా ఉందో వీళ్ళకి? బాను ప్లీజ్ శాంతం, కూల్గా డీల్ చేయి. లోపలికి పిలిచి కూల్ డ్రింక్స్ ఇచ్చి మాట్లాడాలా? ఆగండి ఆగండి. మీ శాలరీస్ మీరు అనుకున్న హైక్స్ త్వరలోనే ఇచ్చేస్తాను. ఎలా ఇస్తారు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అది మీకు అనవసరం. ఇస్తాను, నా మాట నమ్మండి. ఇప్పుడు దాకా నమ్మింది చాలు, ఇక నమ్మం. ఏయ్, ఎవరయ్య నువ్వు? ఎందుకు మాట వినావు? ఆపమ్మ నీ మాటలు. నీ దగ్గర చిల్లి కావలేదని మాకు తెలుసు. అందుకే ఆఫీస్ గేట్కి తాళం వేశాం. ఎంత ధైర్యం! నా ఆఫీస్కి తాళాలేయడానికి మీరెవర్రా? మర్యాదగా మాట్లాడండి మేడం. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? మీరు ఆగండి మేడం. ఏయ్, చీప్ ఫెలోస్, వీళ్ళు నా ముందుకొచ్చి ఎదురు మాట్లాడతారా? ఊరుకుంటే ఏంటి హద్దు మీరుతున్నారు? ఏం చేస్తారా? ఒక్క ఫోన్ చేశానంటే మీ అందరినీ లోపలేస్తారు. కష్టపడి ఉద్యోగం చేస్తుంటే మమ్మల్ని లోపలేస్తారా? మనం శాంతంగా ఉన్నంతసేపు వీళ్ళంతేరా. వీళ్ళకి బుద్ధి రావాల్సిందే. పట్టండి రా. ఏమండి? అయ్యో, ఆగారే? ఇన్ని రోజులు మీకు భోజనం పెట్టాం కదా, ఆ కృతజ్ఞతతో చంపేయండి. ఇలా రోడ్డు మీద పడి గొడవలు చేస్తే కంపెనీ కాదు, మీరు మీ జీవితాలు రోడ్డున పడతాయి. ఆవేశాలకు పోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించారా? సమస్యలున్నాయి, వాటి కోసం కొట్లాడుతూ పోతే సమస్యలు పెద్దబోతాయే కానీ తీరిపోవు. మీకిప్పుడు రెండే ఆప్షన్స్. కంపెనీకి సపోర్ట్ చేసి నిలబెట్టి మీరు నిలబడతారా, లేక కంపెనీని వదిలిపెట్టి బయట ఉద్యోగాలు లేక రోడ్డును పడతారా? మీరే తెలుసుకోండి. నన్ను క్షమించు చిత్ర, నన్ను క్షమించు చిత్ర. చిత్ర చిత్ర
అవును, ఈ చిత్ర ఎవరు? ఎవరైతే మీకేం డాక్టర్? ఇందాకటి నుంచి ఆ పేరే కలవరిస్తున్నాడమ్మా. అతనికి బాగా కావలసిన వాళ్ళేమోనని పిలుస్తారని. దానికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. సార్ మా అర్జున్ సార్కి ఎలా ఉంది సార్? నథింగ్ టు వరీ, బట్ అబ్జర్వేషన్లో ఉంచాలి. చిత్ర ఎక్కడున్నావు? ఒక్కసారైనా నిన్ను చూడాలి చిత్ర, చూడాలి. చిత్ర హలో, ఎవరు? నా పేరు బాబ్జీ అండి. మీరు చేసే పనులు ఏం బాగాలేదండి. ఏం చేశాను? మా అర్జున్ సార్ జీవితం నాశనం చేస్తున్నారు. ఎవరి జీవితాన్ని నాశనం చేశారా? నీకు తెలుసా? ఎందుకు తెలీదు? ఆ తప్పు తెలుసుకుని వస్తే అవమానించి పంపించారు. అది తట్టుకోలేక బైక్ మీద వస్తుంటే అర్జున్ సార్కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? రోడ్డు పక్కన అనాథలా పడిపోయి ఉన్నాడు. అదంతా మీ వల్లే. బెజవాళ్ళ ఆస్తులను వదిలిపెట్టి ఇక్కడ పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. ఎవరి కోసం తిరుగుతున్నాడు? చిత్ర కోసమే కదా. వాళ్ళ అమ్మగారు చేసిన మోసానికి ఆయన ఆల్రెడీ చచ్చిపోయాడు సార్. మీరు మళ్ళీ చంపకండి. ఆయనకేమన్నా అయితే వాళ్ళ అమ్మగారు మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టరు సార్. ఏమైంది ఓబుల్ సార్? అణుచుకోలేని ఆవేశం, అదుపులేని వేగం, ప్రమాదం. అర్జున్ బుద్ధి నియంత్రణ కోల్పోయాడు అనుకున్నాను, కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బండి నియంత్రణ కూడా కోల్పోయాడు.